హాయ్ వ్యూయర్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. ఈ పార్ట్ ఆఫ్ ద వీడియోలో బెనిఫిట్స్ ఆఫ్ ఇమ్యూన్ బూస్టర్స్ గురించి చెప్తున్నాను. ఇమ్యూన్ బూస్టర్స్ తీసుకోవడం వల్ల బాడీస్ ఎబిలిటీ పెరుగుతుంది ఇన్ఫెక్షన్స్కి ఎగెనెస్ట్గా ఫైట్ చేయడానికి. అండ్ ఏదైనా వూండ్స్ ఉన్నా తొందరగా హీల్ అవుతాయి. ప్యాథోజన్స్ వల్ల ఇన్ఫెక్షన్స్ రాకుండా ఉంటుంది. అండ్ ఒకవేళ ఏదైనా ఇల్నెస్ వచ్చినా ఫెటీగ్ తొందరగా రాదు. ఫెటీగ్ ని తగ్గించడం కుదురుతుంది ఇమ్యూన్ బూస్టర్స్ రెగ్యులర్గా తీసుకోవడం వల్ల. అండ్ ఓవరాల్ ఇమ్యూన్ సిస్టమ్ ఫంక్షన్ కూడా సపోర్ట్ చేస్తుంది. వాట్ బెనిఫిట్స్ ఆఫ్ ఇమ్యూనిటీ బూస్టర్స్: బెటర్ ప్రొటెక్షన్, వైరసెస్ నుండి, బ్యాక్టీరియా నుండి, ఎన్విరాన్మెంటల్ ఛాలెంజెస్ నుండి బెటర్ ప్రొటెక్షన్ వస్తుంది అనమాట బాడీకి ఇమ్యూనిటీ బూస్టర్స్ తీసుకోవడం వల్ల. అండ్ ఆల్సో ఇన్ఫెక్షన్స్, ఇల్నెసెస్ని రిస్క్ కూడా తగ్గుతుంది. అండ్ నెక్స్ట్ ఫాస్టర్ హీలింగ్. ఇమ్యూనిటీ బూస్టర్స్ రెగ్యులర్గా తీసుకునే వాళ్ళకి ఇమ్యూన్ సెల్స్ బాగా యాక్టివ్గా పనిచేసి వూండ్ హీలింగ్ అనేది తొందరగా అవుతుంది. రెడ్యూస్డ్ ఫెటిగ్. ఏదైనా ఇల్నెస్ వచ్చినా ఈ ఇమ్యూన్ బూస్టర్స్ రెగ్యులర్గా తీసుకున్న వాళ్ళకి ఇమ్యూన్ సిస్టమ్ స్ట్రాంగ్గా ఉండి ఓవరాల్ ఫెటిగ్ తక్కువగా ఉంటుంది. ఎన్హాన్స్డ్ ఇమ్యూన్ సెల్ ఫంక్షన్. రెగ్యులర్గా వైటమిన్స్, సప్లిమెంట్స్, ఇమ్యూన్ బూస్టర్స్ తీసుకునేవాళ్ళు లైక్ వైటమిన్ సి, వైటమిన్ డి, జింక్ అండ్ వైటమిన్ ఏ వల్ల ఇమ్యూన్ సెల్ ప్రొడక్షన్ అండ్ ఫంక్షన్ బాగా జరిగి బాడీస్ రెస్పాన్స్ టు ఇన్ఫెక్షన్స్ బాగుంటుందన్నమాట. నెక్స్ట్ రెగ్యులర్ ఇమ్యూన్ సపోర్ట్ విత్ ద హెల్ప్ ఆఫ్ వైటమిన్ సి. వైటమిన్ సి సప్లిమెంట్స్ తీసుకున్న, వైటమిన్ సి కంటైనింగ్ ఫుడ్స్ తీసుకున్న లోయర్ రిస్క్ ఆఫ్ రెస్పిరేటరీ ఇన్ఫెక్షన్స్ అనమాట. అంటే కామన్ కోల్డ్స్, రెస్పిరేటరీ ఇన్ఫెక్షన్స్ తక్కువ వస్తాయి వాళ్ళలో వైటమిన్ సి రెగ్యులర్గా తీసుకున్న వాళ్ళు. అండ్ ఆల్సో కొన్ని ఇమ్యూన్ బూస్టర్స్లో యాంటీ ఆక్సిడెంట్స్ ఉంటాయి. దానివల్ల ఆక్సిడేటివ్ స్ట్రెస్ నుంచి బాడీని ప్రొటెక్ట్ చేసి ఇమ్యూన్ సిస్టమ్ వీక్ అవ్వకుండా చేస్తుంది అనమాట. సో ఆల్ దీస్ బెనిఫిట్స్, ట్రస్టెడ్ న్యూట్రియంట్స్ అండ్ సప్లిమెంట్స్ ఆఫన్ అసోసియేటెడ్ విత్ ఇమ్యూన్ బూస్టింగ్ include vitamin C, A, D, C, D and zinc, which collectively support immune cell activity, maintain protective barriers and mitigate inflammation. Thank you. Please subscribe.